ఛాతీలో నొప్పి అనేది ఇప్పటికీ మన దగ్గర పెద్ద డైలమానే. అది గుండెపోటేమోనని కొందరు కంగారు పడిపోతే మరికొందరేమో అది ఒట్టి గ్యాస్ నొప్పేలే అని పెద్దగా పట్టించుకోరు. నిజానికి తరచూ వచ్చిపోయే ఛాతీ నొప్పిని అది కొద్ది మోతాదులో అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈసీజీ వంటి పరీక్షల్ని చేయించుకోవటం మేలని చెబుతారు డాక్టర్లు. ఛాతీలో నొప్పిని తెచ్చిపెడుతూ భయాందోళనకి గురిచేసే యాంజీనా గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు పిడికెడు గుండెలో తలెత్తిన ఒక పెను తుఫాను లాంటిది. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే సజీవ యంత్రానికి గుండెపోటు రూపంలో సుడిగుండం ఎదురైన ఆపత్కాలంలో ఛాతీపై పెద్ద గుదిబండ ఏదో పెట్టినట్టుగా, ఛాతీ మీద ఎవరో ఎక్కి తొక్కుతున్నట్లుగా తీవ్రమైన నొప్పి లాంటి అసౌకర్యమేదో చాలా తీవ్రంగా ఉంటుంది. క్షణాల్లో ప్రాణాల మీదకు తెచ్చే సమస్య ఇది. అయితే ఇంత తీవ్రంగా లేకున్నా నిదానంగా వేధించే గుండె నొప్పి మరొకటుంది. దాని పేరే యాంజైనా. శారీరకంగా అలసిపోయినప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు తరచూ ఛాతీలో నొప్పి వస్తూ పోతూ చెట్టంత మనిషిని సైతం కంగారు పెట్టేస్తూ ఉంటుంది. యాంజైనా అనే ఒక మెడికల్ టర్ము. దీన్ని మనము గుండె కారణంగా వచ్చే నొప్పికి ప్రయోగం చేసే ఒక టర్మ్. యాంజైనా గుండె నుంచి నొప్పి వస్తుందంటే దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయవచ్చు. సో యాంజైనా అనే అలాంటి నొప్పికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటున్నాయి. సో మొదట ఏమంటే ఆ నొప్పి ఎక్కడ ఉంది. సో యాంజైనా అనే నొప్పి మనకు ఛాతీ మధ్యలో ఉంటుంది మామూలుగా. సో అందరు కొంచెం అనుకుంటారు గుండె అనేది ఛాతీకి ఎడం పక్కం ఉందని. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదు. గుండె అనేది మామూలుగా ఛాతీ మధ్యలోనే ఉంటుంది. స్లైట్గా కొంచెం ఎడం పక్కం ఉంటుంది కానీ మ్యాక్సిమం మధ్యలోనే ఉంటుంది. సో గుండె వల్ల వచ్చే నొప్పి గుండె మధ్యలో వస్తుంది. అది ప్లస్ అక్కడి నుంచి కొన్ని వేరే భాగాలకి వెళ్ళొచ్చు. ముఖ్యమైన ఎడం భుజంకి మరి దవడకి, ఈ రెండు పార్ట్స్కి అది అక్కడి నుంచి వెళ్తుందంటే మనకు ఇది గుండె నొప్పి ఉన్న అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గుండెతో వచ్చే నొప్పిలో మనం మామూలుగా ఏం చూస్తామంటే ఎక్కువ చెమటలు పడటం, లేకపోతే భయంలాగా ఒక ఫీలింగ్, ప్లస్ మనకు దాంతోపాటు ఆయాసం రావటం, కళ్ళు తిరగటం, ఇలాంటి అన్యూజువల్ సిమ్టమ్స్ దాంతోపాటు వచ్చిందంటే ఎస్పెషలీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి లక్షణాలు గుండె నొప్పిగా ఉండే అవకాశము ఎక్కువ. యాంజైనా గుండెను పిండేసే ఈ నొప్పికి ప్రధానమైన కారణం ప్రాణాధారమైన గుండె కండరానికి తగినంత రక్తం సరఫరా కాకపోవటమే. రక్తాన్ని సరఫరా చేసే కీలకమైన రక్తనాళాల్లో పూడికలు, అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెకు తగినంత రక్తం అందదు. దీంతో శారీరక అవసరాల కోసం గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీనికి తోడు మనం ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు, తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైనప్పుడు గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తనాళాల్లో పూడికల మూలంగా తగినంత రక్తం అందక గుండెలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పిలో కూడా మళ్ళీ స్టేబుల్ యాంజైనా అని, అన్స్టేబుల్ యాంజైనా అని రెండు రకాలు ఉన్నాయి. సో ఎవరికైనా మన యాంజైనా ఉందని సస్పెక్ట్ చేస్తే మనం దాన్ని కన్ఫర్మ్ చేసి కొన్ని టెస్టులు చేయాలి. బేసిక్ టెస్ట్ అగైన్ మనకు ఈసీజీ. ఈసీజీలో మనకు ఆల్రెడీ రెస్టింగ్ పొజిషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అది మనం చూడొచ్చు. కానీ ముఖ్యమైనది ఏమంటే స్ట్రెస్ టెస్ట్ అనేది చేస్తాము. ట్రెడ్మిల్ టెస్ట్ అని చెప్తారు. దానిలో ఒక బెల్ట్లో ట్రెడ్మిల్లో పేషెంట్ని నడుమని చెప్తాము. అది ఒక 5 నుంచి 6, 8 నిమిషాలు 9 నిమిషాలు నడిస్తే వాళ్ళ కెపాసిటీ ప్రకారం ఎంత నడిస్తే అప్పుడు మనం కంటిన్యూస్గా పరిశ్రమ చేసేప్పుడు ఈసీజీని రికార్డ్ చేస్తాము. సో అప్పుడు మనకు కరెక్ట్గా మన డిమాండ్కి సప్లై సరిగా గుండెకి వెళ్ళట్లేదంటే అప్పుడు ఆ స్ట్రెస్ టైంలో ఈసీజీలో మార్పులు వస్తాయి. దాంతో మనం ఐడెంటిఫై చేయవచ్చు ఈయనకు వచ్చే నొప్పి యాక్చువల్లీ యాంజైనా అని. మూడవది ఎకోకార్డియోగ్రామ్. ఎకో టెస్ట్ అనేది గుండె కండరం ఎలా ఉంది, గుండె పంపింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, బలం ఎట్లా ఉంది అది చూసుకోవటం. ఇవి కొన్ని బేసిక్ టెస్ట్. దాంతోపాటు లోపల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంది, షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇవన్నీ రక్త పరీక్షలు మనం చేసుకొని అవి కూడా మనము చూసుకోవాలి.
శారీరకంగా మానసికంగా అధిక శ్రమకు లోనైనప్పుడు వచ్చే నొప్పిని స్టేబుల్ యాంజైనా అని, ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు కూడా వచ్చే గుండె నొప్పిని అన్స్టేబుల్ యాంజైనా అని పిలుస్తారు. ఈ రెండింటిలో అన్స్టేబుల్ యాంజైనాను ప్రమాదకరమైన గుండె నొప్పిగా చెప్పుకోవాలి. ఇలాంటప్పుడు ట్రెడ్మిల్, యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని చేయించుకోవాలి. కొంతమందికి ఛాతీలో ఎలాంటి నొప్పి లేకుండా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వయసు పైబడుతున్న కొద్దీ తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. హై బీపీ, షుగర్, పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ పరీక్షని చేయించుకోవటం మరీ అవసరం. మెయిన్ ట్రీట్మెంట్ 2 టైప్స్ ఉండొచ్చు. ఒకటి మందులు. సో దానిలో ఏ టైప్ మందులు ఉంటాయి? ఒకటి లోపల ఉండే ఆ ప్రాసెస్ని, ప్రక్రియని, రోగాన్ని మనము స్టాప్ చేయడానికి మనము ఇచ్చే మందులు. దానిలో ముఖ్యమైనది ఏంటి? ఆస్పిరిన్ టైప్ మెడిసిన్స్, దాన్ని యాంటీ ప్లేట్లెట్స్ అంటాము. అంటే గుండెలో రక్త పల్సట్ అయ్యే మందులు. సో దట్ మనకు రక్త ప్రవాహం బాగుంటుంది. గుండెలో క్లాటింగ్ అయిపోయి అకస్మాత్తుగా గుండెలో బ్లాక్స్ రావడం మనం ప్రివెంట్ చేయవచ్చు దీనిలో. సో దీనిలో మనకు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ ఇలాంటి టైపు మెడిసిన్స్ ఉంటాయి. రెండోది ముఖ్యమైనది స్టాటిన్స్ అంటారు. దీనిలో డిఫరెంట్ పేరు నేమ్స్ ఉంటాయి. అట్రోవాస్టాటిన్, రోజ్వాస్టాటిన్ ఇలాంటి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్లో మనకు కొలెస్ట్రాల్ తగ్గించే పని చేస్తుంది. ప్లస్ గుండె లోపల ఫామ్ అయ్యే ఇలాంటి బ్లాక్స్ని అన్స్టేబుల్గా అవ్వకుండా ఒక స్టెబిలైజ్ చేస్తుంది. సో ఇలాంటి ముఖ్యమైన పని స్టాటిన్స్ అనే గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ చేస్తుంది. దాంతోపాటు అంజైనా సిమ్టమ్స్ని, ఆ నొప్పిని తగ్గించడానికి నైట్రేట్స్ అనే మెడిసిన్స్ ఇస్తాము. ఈ నైట్రేట్స్ మనం రెగ్యులర్గా ట్యాబ్లెట్స్గా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి అవసరం ఉంటే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎక్కువ నొప్పి ఉందో నాలుగు కింద పెట్టుకొని కూడా మనము ఇమ్మీడియట్ రిలీఫ్కి దాన్ని ప్రయోగించవచ్చు. ఒక లెవెల్ పైన ఎక్కువ సివియర్గా బ్లాక్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ముఖ్య రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయంటే అప్పుడు మనకు ఆ రక్తనాళాలని ఓపెన్ చేసి, బలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ అని ట్యూబ్స్ పెట్టే ట్రీట్మెంట్స్, దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. ఇది అవసరం పడుతుంది. ఛాతీలో నొప్పి లాంటి సమస్య ఏమీ లేదు కాబట్టి మాకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఏమీ లేదని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి యాంజైనా అంటే ఛాతీలో నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఛాతీలో నొప్పిగా ఉంటున్నప్పుడు అది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిలే అని నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పికి కారణం ఏదైనా కావచ్చు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రెడ్మిల్, సిటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని చేయించుకోవటం మేలు. గుండెకు సమస్యలు పెరుగుతున్నాయి అని తెలిసినప్పుడు ఆహారం, వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచే స్టాటిన్ మందులు వాడుకోవటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండెపోటు ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు.